ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ఈసారి నెక్స్ట్ టైమ్ వస్తదని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది. మాక్సిమం టీడీపీ వస్తుంది. ఎన్ని సీట్లు విన్ అవుతదని మీరు అనుకుంటున్నారు? 130, 140 వరకు సీట్లు రావచ్చు టీడీపీ. ఎక్కువ టీడీపీ విజయం సాధిస్తే ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారేనా లేకపోతే లోకేష్ గారు? తిరగలేదు. అంత జనసేన ఎలియన్స్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారే main. అంటే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీలో అంటే గవర్నమెంట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? ఆయన ఉంటుంది Minister అయ్యే ఎలియన్స్ ఫార్మ్ అయ్యారు అయ్యే కాబట్టి అవకాశం ఉంటుంది. మినిస్టర్ అవకాశం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా గ్యారంటీ గెలుస్తారు. తెలుస్తారు. ఏపీలో పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారని అనుకుంటున్నారు ఇప్పుడు? మాక్సిమం ఒక 30 సీట్స్. ఏ ఏరియాలో ఇవ్వచ్చని? ఆయనకి వైజాగ్ ఎక్కువ ఉంటుంది. మాక్సిమం వైజాగ్ దగ్గర 2 దగ్గరలో ఇవ్వచ్చు. ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఒకటి శ్రీకాకుళం సీట్స్ ఇవ్వచ్చు. అక్కడ ఏరియాలు బట్టి ఒక్కొక్క సీటు. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు అసలు? జగన్కి ఈసారి ఒక 70 ఇలా రావచ్చని. అంటే ఈ జగన్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీ ఉద్దేశం? మెయిన్ అన్నిటి మీద దెబ్బ, సిండికేట్ దెబ్బ చాలా రకంగా. డెవలప్మెంట్ అయితే లేదు. ఒకటి ఫ్రీ అని ఒక దగ్గర అన్నాడంటే దాని రేటు ఇంకో దగ్గర చూపిస్తుంది. పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ లేకపోతే గ్యాస్ ధరలు కానీ అన్ని రేట్లు చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. డెవలప్మెంట్ ఇప్పుడు లేదు కనిపించట్లేదు. జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఎక్కువ పెరుగుతుంది. అలా జగన్ అన్ని దాంట్లో ఫెయిల్. అంటే డెవలప్మెంట్ అసలు జరగలేదు. డెవలప్మెంట్ లేదు. అమ్మఒడని చేసినా మళ్ళీ ఆటో వాళ్ళకి 12,000 వేస్తారంటే ఆటో ట్యాక్స్ కటింగ్. అలాగంటే క్యాష్ రూపంగా అందరికి వేసినా అసలు డెవలప్మెంట్ చేత్తో ఇచ్చి కుడి చేత్తో స్టూడెంట్స్కి ఒక ఉద్యోగాలు జాబ్స్ కానీ ఏమున్నాయి ఎక్కడ ఏ జాబ్స్ ఏం లేవు. అలయన్స్ కంపల్సరీ అవుతుందని అనుకుంటున్నారా? జనసేన టీడీపీ అలయన్స్ లేకపోతే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఆల్రెడీ విజయం సాధించారు, గెలిచారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నాడు. అమరావతి ఆల్రెడీ ఇనిషియేషన్ జరిగింది. ఆ తర్వాత జగన్కి ఒక్క ఛాన్స్ అంటూ గెలిచాడు. ఇలాగ సిండికేట్ దెబ్బ కొట్టాడు. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జనసేన కలిపి ఇబ్బంది పడుతుంటారు ఎమ్మెల్యేల పరంగా కూడా. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఎవరు కనీసం జగన్ బిలీవ్ చేసే ఛాన్సే లేకుండా. ఎమ్మెల్యే ఉన్న క్యాండిడేట్కి పూర్తి పర్మిషన్ లేదు ఏం చేయాలని. అది జగన్ చేస్తే ఒక మోనార్కిక్ రూల్ లా అయిపోయింది. ఒకప్పుడు అడల్ట్ ఫిట్టర్ పేరు వినేవాళ్ళం, ఇప్పుడు జగన్ అని పేరు వింటాం. భరతనే నేను సినిమాలు మహేష్ బాబు అన్నట్టు స్వయం పరిపాలన అయిపోద్ది. మళ్ళీ జగన్ వస్తే అది ఏది చెప్తే జరగాలి తప్ప. కానీ ఇప్పుడు జిల్లాలో ఎమ్మెల్యే ఉన్నాడు, మండలంలో అంతే మండలం ఎమ్మెల్యే చెప్పినట్టు జరగట్లేదు. పంచాయతీ పరంగా సర్పంచ్ అంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఫ్లాప్. ఏం చేయలేక జనాలకి ఏం చెప్పలేక. ఎందుకంటే వాలంటీర్ తెచ్చాడు కానీ వాలంటీర్ సంస్థ ఎందుకు ఆ పెన్షన్ డబ్బులు వెళ్ళి తీసుకోలేరు. ఆ మాత్రం అక్కడ ఎక్కడో సచివాలయానికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు కదా. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ పెట్టిన స్కీమ్లు అన్నా కంటిన్యూ అవుతాయి అన్ని? సచివాలయం అనేది పర్లేదు అందరికి. ఇప్పుడు 1 బిల్ తీసుకోవడం కానీ మెడికల్ చాలా వరకు బయట కొన్ని మంచి పనులు అనేవి కంటిన్యూగా ఏ నాయకుడైనా రిపీట్ చేస్తారు. అన్న క్యాంటీన్ తీసేసిన వైఎస్ఆర్ క్యాంటీన్ ఏదో పెట్టచ్చు కదా. పేదవాళ్ళు ఉన్నారు తిన్న అందరం. అలా కాకపోతే దానికి తగ్గట్టు మనుషులు దానికి ఉన్నారు. అది మంచి స్కీమే కదా, అది తీయకూడదు. అలాగే మంచి స్కీములు కంటిన్యూ చేస్తే కొత్తగా ఇన్నోవేటివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఉన్నాయి అమ్మఒడి పర్లేదు, పాత స్కీములు తీయడం కానీ అన్ని డబ్బు రూపంగా చేసి పెడతాను. డెవలప్మెంట్ రూపంగా ఏం లేదు, కేవలం డబ్బు. ఇంటికి 10,000 వేసాను, మీకు 20,000 వేసాను. అది దేనికండి? జనాలు ఏం చెడ్డలు కాదు కదా. ఒకటి ఫ్రీ అని చెప్పాడంటే ఇంకో దగ్గర ఏదో రేట్ పెరుగుతుందనేసి ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? పవన్ కళ్యాణ్కి ఇస్తే ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఆయనకి ఏదైనా ఐటీ మినిస్ట్రీ కానీ ఏదైనా సరే ఒక వెల్ డిజర్వ్డ్ ఏది మంచి మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ ఇవ్వాలి కూడా. ఒక మినిస్ట్రీ ఇస్తారనుకుంటున్నారా? 2-3 మినిస్ట్రీలు ఇచ్చే అవకాశం? ఖచ్చితంగా 2-3 మినిస్ట్రీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ ముందు డీలే కదా. పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడుకున్నారేమో, మనకు తెలియదు. అంటే మినిమం సీట్లనే సీఎం హోదాలో పోటీ చేసినట్టు మళ్ళీ రాజీకి వచ్చి మీకు ఒకవేళ అలయన్స్ కాకపోతే ఏం జరిగి ఉండేదని మీ ఉద్దేశం? అలయన్స్ కాకపోతే మళ్ళీ వైఎస్ఆర్ వచ్చే అవకాశం జగనే వస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలగపోతే జగనే వస్తుంది, పక్కా జగనే వస్తుంది. ఇప్పుడు కూడా మన అంచనాలే తప్ప. కానీ ఇన్ని సీట్ల మీద మన అంచనాలు ఏమంటే చంద్రబాబు నాయుడు వస్తాడని, సగం అంచనాలు ఏమంటే జగనే వస్తాడు. ఒక 50-60 సీట్లు పోయినాయి, 90 సీట్లతో మేమే వస్తామని అవతల పార్టీ వాళ్ళు. అంత బేగి జగన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు ఆడని అనడానికి. ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం అని సినిమా తీసాడు, అది ఆపేశారు కదా. అలా సినిమాని ఆపడం వల్ల ఏమన్నా నష్టం లాభం అన్న ఉందని అనుకుంటున్నారా? సినిమా ప్రభావం జనాలకి సినిమా ప్రభావం రాజకీయం మనం చూస్తున్నది సినిమాల వల్ల మారిపోదు. మరి సినిమాని ఆపేయడం వల్ల మన మీద ఇది ఉన్నప్పుడు నచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటారు కావాలని.
ఏముంటది సినిమా ప్రభావం ఒక్క సినిమా వల్ల ఇప్పుడు లైవ్ లో చూస్తున్నది మన సినిమా చూసినంత మాత్రాన రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాం, సినిమా చూస్తాం. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పినవన్నీ వింటే, ఆ గైడెన్స్ వింటే ఆ సినిమా ఎంత సింపుల్ తీసేస్తారా అని అనిపిస్తుంది. మనం అలాగే సినిమా ఆర్జీవీని జనం ఎంతవరకు పట్టించుకుంటారని అనుకుంటున్నారు? ఆర్జీవి అని ఆయన వ్యక్తిత్వం కొందరికి కఠినంగా అనిపించవచ్చు, కానీ కొందరికి బోల్డ్ డైలాగ్స్ బాగా ఛాలెంజ్ గా మాట్లాడతారు. ఓపెన్ గా ఎవరైతే నాకేంటి నాది అతని క్యారెక్టర్ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. అంటే ఈ రోజుల్లో ఓపెన్ గా కొంతమంది మాట్లాడుతారు. నువ్వు మంచోడు అంటే వీడికి నవ్వుతాడు, నువ్వు ఎదవరంటే ఎలాగొంత డైరెక్టర్ ఎవరికైనా అలాగే అతను డైరెక్టర్ మాట్లాడతాడు. ఆయన మనిషి దగ్గర వ్యక్తిగతంగా అయితే అందరికీ నచ్చుతారు చాలా వరకు, కానీ సినిమాటిక్ పరంగా అతను లెజెండరీ డైరెక్టరే. కానీ చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ జరిగిందని అన్నారు కదా, అది అందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏ నిప్పులేందే పొగరాదన్నట్టు ఒక విధంగా రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మనం ఏది జడ్జ్ చేయలేం. కానీ ఇప్పుడు ఎవడైనా ఏ నాయకుడైనా 4 రూపాయలు తిన్నా సరే 2 రూపాయలు పెట్టే విధానంగా ఉండాలి. కానీ 4 రూపాయలు తినే విధానంగా ఉంటే జనాలకి కనీసం రూపాయి అయినా అందకపోతే ఎలా అనేసి. ఇప్పుడు అంటే స్కిల్ స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? లేదా జరగవచ్చు, జరగకపోవచ్చు, మనం ఏం జడ్జ్ చేయలేము, మనకి దగ్గరుండి ఏమీ చూడలేదు కాబట్టి. కోర్టులో ఉంది కదా, అంటే అది అరెస్ట్ కరెక్ట్గా జరగలేదని అది అనుకున్నారు కదా. ఇప్పుడు కోర్టులో కూడా మరి అవతల అతనికి ఎంత సపోర్ట్ ఉంది, ఇతనికి ఎంత సపోర్ట్ ఉంది, కోర్టుకి తెలుసు ఏది చేసింది చెయ్యింది. కానీ కోర్టులో కేసు కూడా తేలనివ్వరు. అది దీన్ని ఎవరు తప్పు అంత ఎంత కోర్టును మనం ఎక్కడైనా చట్టం ముందు అందరూ సమానం అంటారు, చట్టం ముందే నిజం తేలట్లేదు. మీరు ఏ ఊరి నుంచి వచ్చారు యాక్చువల్గా? శ్రీకాకుళం ఏ జిల్లా అంటే ఎక్కడి నుంచి ఏరియా? హెచ్చర్లా. మీ ఎమ్మెల్యే ఎవరు? గొర్లికిరణ్ గారు, వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ టైం టీడీపీ వచ్చే అవకాశం ఉందా? టీడీపీ వచ్చే అవకాశం. ఎవరు పేరు? కళా వెంకటరావు గారు. కళా వెంకటరావు గారు సీటు కోసం ఆయన సీనియర్ నాయకుడు, మినిస్ట్రీ చేసిన అతను పరిపాలన కూడా చాలా వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు మళ్ళీ వస్తారా? అచ్చెన్నాయుడు ఫ్యామిలీ, కింజరాపు ఫ్యామిలీ, రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు లేదు. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు చేసినంత విధంగా బాజీ మెజార్టీతో వస్తారు. ఏ విధంగా ఇంకొక లీడర్ ఇంకొక చూడలేను అంత వాక్చాతుర్యం కానీ. పవర్ఫుల్ లీడర్, ఎంపీ. ఈసారి రామ్మోహన్ నాయుడికి ఎమ్మెల్యే ఇస్తారా? ఎంపీ చేయమంటారు, ఎమ్మెల్యేగా రామ్మోహన్ నాయుడు చేస్తానంటారు. కానీ మరి పార్లమెంట్ లో మన స్థాయిని పెంచే యువ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రామ్మోహన్ నాయుడు గారే. పవర్ఫుల్ లీడర్. ఏ పార్టీలో ఉన్నాయి అతను, ఏ పార్టీ ఇప్పుడు బాగా ఇక్కడ బీజేపీ వాళ్ళు బీసీ సీఎం అని చెప్పేసి ఒక క్యాండిడేట్ని మొదలుపెట్టారు కదా, మేము గెలిస్తే బీసీ సీఎం అని తెలంగాణలో చెప్పారు. ఇప్పుడు అక్కడ బీసీ సీఎంని ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందో? చంద్రబాబు నాయుడు గారు బీసీ లోకల్లో బీసీ ఇద్దామని చెప్పి అని అనుకుంటారా? సమస్య లేదు, ఎవరా ఆలోచన కూడా రాదు. రాదు అది అంతవరకు. అంటే బీజేపీ ఎలియన్స్ పవన్ కళ్యాణ్ గారు తప్పించి చంద్రబాబు గారు 15 సంవత్సరాలు అలాగే సీఎం అయ్యారు, ఒక బీసీకి ఇద్దామని అనుకోవస్తుందా? లేదు, అవకాశాలే వచ్చే అవకాశాలే లేవు. ఎవరంటే తదనంతరం అనుకుంటారే తప్ప ఇంకొకరికి అలా అని కాదు. అంటే బీసీని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు కదా, అలాగే అన్న ఎంకరేజ్ చేస్తారు అంటారండి. అంటే ఇప్పుడు బీజేపీ పోటీ పెడుతుంది కదా, బీసీ ఇస్తామని చెప్పి అక్కడ కూడా బీసీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. అలాగే అన్న ఇప్పుడు అంటే ఆ పోటీ వస్తుందంటే బీసీ సీఎం ఇచ్చే అవకాశం ఉండి అచ్చెన్నాయుడు గారికి అన్న ఇచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఫ్యూచర్లో ఇన్ కేసు ఉండొచ్చు, చెప్పలేము. అలా అనకూడదని ఏం లేదు కదా, ఉండొచ్చు, చెప్పలేము. ఫ్యూచర్లో అలా ఇదిగో మారుతుంటే అంతా ఒకలాగా ఉండిపోదు కదా, చెప్పలేము. రాజకీయం అందరిదే మరి సొంతం కాదు కదా, ఎవరి దమ్ము ఉండాలి. థ్యాంక్ యూ.